పామిడిలో కన్నుల పండుగ టీడీపీ ఆయుర్వేద దినోత్సవం తన ప్రసంగంతో ఆకట్టుకున్న యువనేత గుమ్మనూరు ఈశ్వర్ నందమూరి తారక రామారావు గారు టీడీపీ పార్టీని స్థాపించి సరిగ్గా 43 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గుంతకల్ నియోజకవర్గం పామిడి పట్టణం ఎన్టీఆర్ విగ్రహం వద్ద గుంతకల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గుమ్మనూరు జయరాం తనయుడు యువనేత పామిడి మరియు గుత్తి ఇన్ఛార్జ్ శ్రీ గుమ్మనూరు ఈశ్వర్ ఆధ్వర్యంలో టీడీపీ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో పామిడి పట్టణ మండలం కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। మన పార్టీ సీనియర్ నాయకులందరికీ నాతో పాటు ఉన్న పెద్దలందరికీ నా ముందున్న నా అన్న తమ్ముళ్ళందరికీ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు। ఈరోజు 43 మన పార్టీ ఫార్మేషన్ డే ఉగాది పండుగ ఒకరోజు ముందే వచ్చింది మనకి। ఈరోజు అమావాస్య అంట, కానీ అది ఏది లెక్క చేయకుండా ఇంతమంది మన ఆంధ్రప్రదేశ్లోనే మన తెలుగు తమ్ముళ్ళందరూ ఈరోజు బయటకు వచ్చి సంబరాలు జరుపుకుంటున్నారు। లాస్ట్ ఇయర్ ఇదే రోజు నాన్నగారికి సీట్ డిక్లేర్ చేయడం జరిగింది। మీ అందరికి గుర్తుందో లేదో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే ఊపు అదే జోషు ప్రతి ఒక్కరిలో, ముసలోళ్ళ నుంచి చిన్న యూత్ వరకు మన పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరు అదే జోషు। నేను వచ్చినప్పుడు ప్రతిసారి అదే జోష్లో నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు, చాలా సంతోషం అది। మన పార్టీని 43 ఫార్మేషన్ డే దీన్ని స్టార్ట్ చేసిన మన దేవుడు, మన సీనియర్ ఎన్టీ రామారావు గారు సినిమాలు తీసేటప్పుడు దేవుడు అంటే మనం దేవుడిని ఎవరు చూడలే, కానీ దేవుడు అంటే ఇలా ఉంటాడని చూపించిండే ఒక్క మహానుభావుడు మన ఎన్టీఆర్ గారు। తర్వాత రాజకీయంలోకి వచ్చినాక సీఎం అంటే ఎలా ఉండాలో చూపించిన వ్యక్తి మన ఎన్టీఆర్ గారు। అదే ఫార్ములాతో అదే జోష్లో ఇంత ఏజ్లో కూడా మన కోసం కష్టపడుతున్న వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు। ఎండనక వాననక ఏ కష్టమున్నా ఏ బాధ ఉన్నా ఈ ఏజ్లో కూడా మన కోసం చాలా కష్టపడుతున్నారు మన సీఎం సార్ గారు। తర్వాత మేము ఎంత అదృష్టం చేసుకున్నామంటే ఈరోజు ఈ కండువా వేసుకొని కాలర్ ఎగరేసుకొని ఇది నా పార్టీ, ఇది మా పార్టీ అని చెప్పుకుంటున్నామంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు మాకిచ్చిన ఒక అదృష్టం ఇది। తర్వాత నేనెంత అదృష్టం చేసుకున్నానంటే ఈ ఏజ్లో నేను చిన్నవాడైనా మీరందరూ నన్ను ఆదరించి మీ ఇంటి తమ్ముళ్ళ మీ ఇంటి కొడుకులాగా నన్ను ఆదరిస్తున్నారు। తర్వాత నేను ఇంకా ఎంత అదృష్టం అంటే మన యంగ్ అండ్ డైనమిక్ మన నారా లోకేష్ గారు ఆయనతో పాటు జర్నీ చేసే అవకాశం నాకు దక్కింది। కాబట్టి ఇలాంటి సంతోష దినం ప్రతి ఇయర్ మనం జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। ఉగాది మరియు రంజాన్ పండుగ శుభాకాంక్షలు।